వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఇలాంటి నమ్మక ద్రోహుల్ని ఏం చేయాలంటారు చెప్పండి. నిన్నటికి నిన్న మేము యుద్ధం ఆపేస్తున్నాము అని చెప్పేసి రెండు దేశాలు కూడా పరస్పరం ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత చక్కగా గమ్ముగా వీళ్ళు వెనక్కి తగ్గారులే, వీళ్ళు గమ్ముగా ఉన్నారులే అని చెప్పేసి చక్కగా మళ్ళీ ఏదైతే కాల్పులు ఉంటాయో అవి పాకిస్తాన్ మొదలు పెట్టడం అనేది ఎలాంటి చర్య చెప్పండి. ఇది అదే అంటారు నమ్మక ద్రోహము, నమ్మించి మోసం చేస్తారు. కొంతమందికి సిగ్గు బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏవి ఉండవు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. వాళ్ళకి ప్రత్యక్ష ఉదాహరణ మనకి జరిగినటువంటి ఈ సంఘటన అన్నమాట. మనము చక్కగా ఆపరేషన్ సింధూర్ ముగించాము, ఇంకా వద్దు యుద్ధం ఎప్పటికైనా కానీ మంచి పరిణామం అయితే కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా కానీ సామరస్యంతో ఏదైనా సాగితే మంచిది అని చెప్పేసి ఫస్ట్ ఇనిషియేషన్ వాళ్ళు చేసి మనకి ఇంత విధ్వంసం సృష్టించినా కానీ మన భారతదేశం అంటే ఎంత గొప్ప దేశం అనేది మనకు తెలుసు కాబట్టి ఆ గొప్పతనాన్ని చాటి చెప్తూ వాళ్ళు ఎప్పుడైతే ఒప్పందానికి వస్తామని అన్నారో అప్పుడు మన వాళ్ళు కూడా ఒప్పందానికి వచ్చి ఇంత జరిగిన ఒకంత వాళ్ళ మీద నమ్మకం ఉంచి ఒప్పందానికి వచ్చి అందరూ ఒక ఒప్పందం మీద ఇంకా వద్దు యుద్ధం అని అనుకున్న తర్వాత కూడా ఇలాంటి దుష్కర్మకి పాటుపడినటువంటి ఆ పాకిస్తాన్ వాళ్ళని ఏం చేయాలి చెప్పండి. ఏం చేసినా తప్పులేదు. బట్ కానీ అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనం అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కాబట్టి అనట్లేదు. కానీ డైరెక్ట్గా ఇలాంటి వాళ్ళని అస్సలంటే అసలు నమ్మకూడదు. వాళ్ళు ఆపేస్తున్నామని చెప్పినా కానీ మన జాగ్రత్తలో మనం ఉన్నాం కాబట్టి ఎలాంటి చర్యలు వాళ్ళు చేసినా కానీ మళ్ళా మనం తిప్పికొట్టగలిగాం. కానీ అదే మనము ఒక ఒప్పందానికి వచ్చేసాం కదా అని కొంచెం ఆదమర్చి ఉన్నట్టయితే ఇంకా ఎంతటి విధ్వంసం జరిగే చెప్పండి. అలాంటప్పుడు చేతగాని చెవటల్లాగా వెనకాల ఉండి గోతులు తవ్వాలి అని నిర్ణయించుకున్నప్పుడు అసలు ఒప్పందానికి రావడం ఎందుకు? మేము ఒప్పుకోము, ఎలాంటి చర్యలకైనా మేము రెడీనే, కానీ ఎక్కడా కూడా మేము తగ్గమనేసి ఎదురెడ్డి పోరాడాలి. కానీ ఇలాగా చవటల్లాగా ఒప్పందానికి వచ్చి ఆ తర్వాత వెనకాల ఇలా గోతులు తీసినట్టుగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఏమనాలి అలాంటి వాళ్ళని? ఇలాంటి వాళ్ళే ఒక్కొక్కసారి మన లైఫ్లో కూడా కనిపిస్తారు. అంటే పాకిస్తాన్తో ముడిపెట్టి చెప్పడమా అని అంటే కాదు కానివ్వండి. బట్ కానీ అందుకే అంటూ ఉంటారు ఎప్పుడు పెద్దవాళ్ళు, ఎవరినైనా నమ్మచ్చు కానీ నమ్మక ద్రోహం చేసే వాళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి. ఇన్సిడెంట్ ఎదురుగా మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ నమ్మక ద్రోహం అనే కాన్సెప్ట్ నేను మీతో షేర్ చేస్తున్నాను. కానీ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. కానీ ఇలాంటి విద్రోహకరమైన చర్యలు అలాంటి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళతో మనకు కూడా కొంత గొప్ప అనుభవం ఉన్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కదా. అందుకని మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి ఎప్పుడు మన చుట్టుపక్కల మనల్ని ఒక ఎదుటిన ఒక మాట అనేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నా తప్పులేదు. కానీ మన లైఫ్లో మన చుట్టూనే ఉంటూ మనతో మంచిగా ఉంటూ మన వెనక గోతులు తీసి మన గోతికాడ నక్క అంటారు చూసారు, అలా గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూసే వాళ్ళు మాత్రము కొలలు ఉంటారండి మన రియల్ లైఫ్లో కూడా. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇది ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.